డివోర్స్ కోసం లాయర్ దగ్గరికి వెళ్ళిన శృతి. గుండె నిండా కుడి గంటలు. ఈరోజు ముఖ్య విశేషాలేంటో చూద్దాం. శృతి మిస్సింగ్, రవి కంగారు, పెద్ద అపార్థం. కిచెన్లో కాలు జారు పడిన తన బాస్ నీతుని రవి ఎత్తుకొని సోఫాలో కూర్చోబెడుతుండగా శృతి చూస్తుంది. దీనిని తప్పుగా అర్థం చేసుకొని శృతి తీవ్ర ఆగ్రహంతో కంటతడి పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్. రవి ఎంత ప్రయత్నించినా శృతి ఫోన్ కలవలేకపోవడంతో తీవ్రమైన టెన్షన్ పడతాడు. పెళ్లి రోజు వేడుకలకు వచ్చిన కుటుంబ సభ్యులంతా శృతి ఎక్కడా అని అడగ్గా డబ్బింగ్ పని ఉండి బయటకు వెళ్ళిందని రవి అబద్ధం చెప్పి మేనేజ్ చేస్తాడు. బాలు మీనా రంగంలోకి. తమ్ముడి బాధ రవి ఒంటరిగా కంగారు పడడం చూసిన బాలు మీనా గ్రహిస్తారు. రవిని పదే పదే నిలదీయగా అసలు నిజం నీతో అపార్థం. శృతి వెళ్ళిపోవడం బాలుకి చెప్తాడు. శృతి కోసం గాలింపు. శృతిని వెతికి తీసుకురావడానికి బాలు మీనా వెంటనే బయలుదేరుతారు. అయితే శృతి విడాకుల కోసం లాయర్ దగ్గరకు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు రవి శృతి మధ్య గొడవ జరిగిందని రోహిణి గమనించి ఆ విషయాన్ని మనస్తో చెప్తుంది. సురేంద్రకు కౌంటర్లు. వేడుకల్లో సురేంద్ర అవమానకరంగా మాట్లాడడానికి ప్రయత్నించగా సత్యం గట్టిగా బుద్ధి చెప్తాడు. నీ పెళ్ళానికి కూడా డ్యాన్స్ నేర్పిస్తే నువ్వు సస్పెండ్ అయినందుకు ఆదాయం వచ్చేదిగా అంటూ సురేంద్రకు సత్యం గట్టిగా కౌంటర్ పంచులు ఇస్తాడు. సరదాగా డ్యాన్స్లు. కామాక్షి మరియు ప్రభావతి ఇంకా శృతి వాళ్ళ అమ్మగారు ముగ్గురు డ్యాన్స్ చేస్తూ సంబరపడుతుంటారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇష్క్ యూ ఆల్.